అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. ఆన్లైన్ బెట్టింగ్ ఎంత ప్రమాదకరమైన విషయం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఇది మీకు పనికి రాకపోయినా మరొకరికి పనికి రావచ్చు, లేదా జీవితంలో మీరు ఇలాంటి బెట్టింగ్ అనే దాని గురించి పూర్తిగా తెలిస్తే కనుక దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అనే విషయం మీకు తెలుస్తుందండి. మీకు పూర్తి బెట్టింగ్ అంటే ఏంటో నేను చెప్తాను, వినండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మన దేశంలో బెట్టింగ్ చేయడానికి, అంటే బెట్టింగ్ అంటే ఏంటి, డబ్బులు పందెం కాసి దాని మీద ఆదాయం సంపాదించడానికి మన దేశంలో, ఇండియాలో ఒకే ఒక్క మార్గం ఉందండి. అది గుర్రపు పందాలు. అది తప్ప వేరే దేని మీద కూడా మీరు బెట్టింగ్ కాయడానికి మన చట్టాలు అనుమతించవు. అయితే ఈ యొక్క గుర్రపు పందాలు అనేవి ఎలా వచ్చినాయి అంటే, ఒక రాయల్ స్పోర్ట్స్, అంటే నవాబుల కాలం నుంచి, బ్రిటిషర్స్ కాలం నుంచి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు అప్పట్లో ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీలో ఈ ఒక్క గుర్రపు పందాలను మాత్రం అనుమతించడం జరిగిందండి. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఈ యానిమల్స్ ఏదైతే వాడబడుతున్నాయో వాటిల్లో క్రూరత్వం లేకుండా వాటిని ఉపయోగించి ఈ ఆటను, అంటే ఈ గుర్రపు పందాలను ఆటగా పరిగణిస్తారు. స్పోర్ట్స్ కేటగిరీలో ఉంది కాబట్టి దీన్ని అనుమతించారు. దీని మీద పందాలు కాసేటటువంటి అవకాశం మన భారతదేశంలో కొన్ని స్టేట్స్లో ఉంది, అన్ని స్టేట్స్లో లేదు. మీకు ఇలాంటి విషయాలు ఏ ఛానల్లో చెప్పదండి, ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఆదాయం రాదు. నాకు ఆదాయం రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు మోసపోకుండా ఉండడం అనేది ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం. నేను రియల్ ఎస్టేట్లో కానీ నేను ఏ విషయాల మీద మాట్లాడినా మీరు తెలివిగా ఉండాలి, నష్టపోకూడదు అనేది పాయింట్ అన్నది. అండి ఈ క్రూరత్వం లేనటువంటి పందాలను అనుమతించిందండి సుప్రీంకోర్టు స్పోర్ట్స్ కేటగిరీలో. అయితే ఇప్పుడు దీని మీద పందెం ఎలా ఉంటుందో చెప్తాను మీకు. మీరు ఒక 10,000 రూపాయల పందెం కాశారు, మీకు ₹1,00,000 వచ్చినాయి. ఎంత టైంలో వస్తాయంటే 30 మినిట్స్లో వస్తాయండి ఈ డబ్బులు. ఈ 30 మినిట్స్లో మీకు ₹1,00,000 వచ్చినాయి 10,000కి. మీరు ఈ ₹1,00,000కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1961 సెక్షన్ 115 BB ప్రకారం లక్షలోంచి మీరు ₹30,000 ఇమ్మీడియట్గా ట్యాక్స్ మీరు పే చేసేసి మిగిలిన డబ్బులు ఏదైతే 70,000 ఉన్నాయో మీకు ఇచ్చేస్తారండి. అది మీరు అక్కడ కౌంటర్లో కనుక ఆడినట్లయితే. దీనికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో. ఆన్లైన్లో అయితే మీకు ₹70,000 మీ అకౌంట్లోకి ఆ అమౌంట్ వెంటనే 30 మినిట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోద్దండి. ఇక్కడ వరకు క్లియర్ కదండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ₹30,000 మీ దగ్గర నుంచి తీసేసుకున్నారు ట్యాక్స్ రూపంలో, అంటే దాని అర్థం టీడీఎస్ రూపంలో. ఈ టీడీఎస్కి మీకు సర్టిఫికెట్ ఇస్తారు. మీరు కనుక ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీ ఆదాయం, ఉదాహరణకి 12 లక్షలు ఇక్కడ మనకి ట్యాక్స్ లేదు అని చెప్పారనుకోండి, ఒక సంవత్సరంలో మీరు సంపాదించిన ఆదాయం 12 లక్షలు, మీరు కేవలం 10 లక్షలే సంపాదిస్తున్నారు. అటువంటప్పుడు ఈ 30,000 టీడీఎస్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో మీరు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి దీన్ని మీ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ ₹30,000 టీడీఎస్ని సబ్మిట్ చేసినట్లయితే, ఎవరైతే మీకు పందెంలో డబ్బులు ఇస్తున్నారో, అంటే అది రేస్ క్లబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు మీ పాన్ కార్డ్ నెంబర్ ప్రకారం ఈ ₹30,000 తిరిగి మీకు మీ అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్లో ఇచ్చేస్తారండి. క్లియర్ కదండి ఇక్కడ వరకు మీకు. ఇది ఒక అఫీషియల్ స్పోర్ట్స్ హార్స్ రేసింగ్ అనేది అండి. ఇందులో మీకు క్లారిటీ వచ్చింది కదా, ₹1,00,000 వస్తే ₹30,000 టీడీఎస్ పే చేయాలి అని. నెక్స్ట్ పాయింట్, ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏ దేశం ఎక్కడ నుంచి నిర్వహిస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు. ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఈరోజు అరెస్ట్ అవుతున్నారో, ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఉదాహరణకి బూకియా అని ఒక యూట్యూబర్ ఉన్నారండి. ఆయన ఇలాగే 3 months క్రితం బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తుంటే నేను ఆయనకు మెసేజ్ పెట్టాను. సార్, మీ వీడియోల ద్వారా ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారో తెలియదు, కాబట్టి నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ఇతని మీద ప్రతి జిల్లాలోనూ ఒక 10 కేసులు ఫైల్ చేయండి. ప్రతి కేసులో కూడా మీరు మోసపోయిన డబ్బులు క్లెయిమ్ చేసుకోండి, ఇది గవర్నమెంట్ మీకు తిరిగి ఇస్తుంది అని నేను చెప్పడం జరిగిందండి. వెంటనే ఆ మెసేజ్ నేను పెట్టిన తర్వాత అతను బెట్టింగ్ యాప్స్ ఆపేశాడండి. 3 months 4 months అవుతుంది దగ్గర. నాకు తెలుసు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఎన్ని కోట్లు నష్టపోతారనేది. ఎలా నష్టపోతారు అంటే మీరు ఎలా నష్టపోయారు ఈ బెట్టింగ్లో ఆడిన వాళ్ళ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు ఆడని వాళ్ళు కూడా వినండి దీన్ని. ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది, మీరు ఒక 300 రూపీస్ ఆ మెసేజ్ ప్రకారం చూసి చదివి పెట్టేశారు. మీ అకౌంట్లో వెంటనే 1200 రూపీస్ పడిపోయింది. 1200 పడగానే మీరు ఏం చేస్తారంటే 300కి 1200 వచ్చింది కదా అని చెప్పేసి మీరు అలా కంటిన్యూ అమౌంట్స్ పెడుతూ ఉంటారు. ఒక్కోసారి వస్తూ ఉంటాయి, ఒకసారి పోతాయి. ఇప్పుడు 1200 పెట్టారు కదా, మీరు వెంటనే మళ్ళీ ఒక 300 వేశారు. ఈసారి మీకు మళ్ళీ ఒక 1000 వచ్చింది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఎంత ఉన్నాయి? 1200లోంచి 300 తీస్తే 900 ఉన్నాయి, 1000లోంచి 300 తీస్తే 700 ఉన్నాయి. అంటే 1600 బెట్టింగ్లో వచ్చిన డబ్బులు ఉన్నాయి. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, ఆ 1600 ఆడడం మొదలెడతారు. అది అక్కడ ఉన్న కంప్యూటర్ సిస్టంలో తెలిసిపోద్ది. ఆ కంప్యూటర్ వీళ్ళని వెంటనే ఓడించి ఇంకో డబ్బులు పెట్టేలాగా ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి ఇదంతా కూడా జూదం అనేది మోసం అండి. ఈ మోసపూరితమైనటువంటి బెట్టింగ్స్లో డబ్బులు సంపాదించామని చెప్తారో అది 1000% అబద్ధం. పోగొట్టుకున్నవాడు ఎవడో కూడా నేను పోగొట్టుకున్నాను అని చెప్పడానికి ఇష్టపడడు. ఇదే జూదం అనేది ఈ యొక్క మనిషి మానసిక పరిస్థితిని బేస్ చేసుకుని వీళ్ళు జూదం అనేది కండక్ట్ చేస్తారు. ఎప్పుడైతే పోగొట్టుకున్నాను అని చెప్పకుండా అతనికి 10,000 పోయినాయి, 1000 రూపాయలు వచ్చినాయి, అతను మిగతా వాళ్ళకి ఏం చెప్తాడంటే నేను 300 వేసాను నాకు 1000 వచ్చింది అని చెప్తాడు. ఇక్కడ 10,000 పోయింది అనే విషయం బయట పెట్టాడు. ఇదే జూదం ఆడించే వాళ్ళు యొక్క వీళ్ళ మనస్తత్వాన్ని ఆధారపడి ఈ బెట్టింగ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ బెట్టింగ్ అనేది మీకు ఎటువంటి లింక్స్ వచ్చినా కూడా క్లిక్ చేయకండి, ఆడొద్దు. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే మీరు 10 సార్లు ఆడినా 10,000 సార్లు ఆడినా మీ డబ్బులే పోతాయి, ఇందులో డౌట్ లేదు. ఆడి పోగొట్టుకున్నవాడు ఎప్పుడు కూడా బయటికి చెప్పడు. అతన్ని చెబితే అందరూ తిడతారని, సమాజంలో చిన్న చూపు చూస్తారని, బెట్టింగ్ ఆడతాడు వీడని అంటారని వీళ్ళు చెప్పుకోరు. ఎన్ని లక్షలు పోయినా చెప్పుకోరు. కాబట్టి దయచేసి మీకు తెలిసిన వాళ్ళు, మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి జూదం ఆడొద్దు. ఓకేనండి. నెక్స్ట్, ఏదైతే సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తున్నారో ఆ విషయంలో మన టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని కేవలం పోలీస్ స్టేషన్లో కేసు అయిన విషయమే చెబుతారు తప్ప నిజంగా కావాలి ఈ బెట్టింగ్ని రూపుమాపాలి అంటే మెయిన్ ప్రధానమైనటువంటి మార్గం ఏంటంటే ఈ టీవీ ఛానల్ వాళ్ళ ద్వారా మనం ఈ బెట్టింగ్ని ఆపొచ్చండి. కానీ ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇటువంటి మంచి పనులు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ సెలబ్రిటీస్తో ఫ్యూచర్లో గొడవలు రావచ్చనే ఉద్దేశంతో ముందుకెళ్ళరు. కేవలం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది, వాళ్ళు అరెస్ట్ అయ్యారు అని ఇదే విషయాన్ని పదే పదే చెప్తారు, లేదా యూట్యూబర్స్ చెప్తారు తప్ప దీన్ని బాగా కింద స్థాయి వరకు తీసుకెళ్ళి దీన్ని రూపుమాపాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా చేయరు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏముంది, ఏం చేయాలి, ఎందుకు చేయరు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 4 సెలబ్రిటీస్ పెద్దవాళ్ళు అరెస్ట్ అయ్యారు. సపోజ్ వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ ద్వారా నేను యూట్యూబ్లో చూసిన దాన్ని బట్టి 600 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి సంపాదించాడు. ఆ లింక్ పెట్టి ఆ లింక్ క్లిక్ చేసిన ద్వారా అతనికి వచ్చిన కమిషన్ 600 కోట్లు వచ్చిందని నేను చదివాను. అయితే 600 కోట్లు అతనికి వచ్చినప్పుడు 2,000 కోట్లు జనాల డబ్బులు పోయి ఉంటాయండి. అతనికి 600 కోట్లు కమిషన్ ఇచ్చారు వాళ్ళు అంటే 2,000 కోట్ల ఆదాయం అతని ద్వారా వాళ్ళకి వచ్చింది అని అర్థం. ఇప్పుడు 2,000 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నారు, బయట దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఎలా తిరిగి తెచ్చుకోవాలి అనే విషయం తెలియదు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు తిరిగి తెచ్చుకోవాలంటే ఈ టీవీ వాళ్ళు ఏం చేయాలండి, ఆ వ్యక్తుల పేర్లు వేసి స్క్రోలింగ్ వేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి
వీళ్ళ ద్వారా మీరు ఎంతెంత డబ్బు పోగొట్టుకున్నారో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్ఫామ్ చేయండి అని టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇది రికార్డ్ చేయాలి. అంటే ఎన్ని వేల కోట్లు మన దేశం నుంచి బెట్టింగ్ ఆడుతున్నారు, ఆ డబ్బు తిరిగి వీళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలి. అంటే ఇప్పుడు 600 కోట్లు వచ్చిన ఆయనకి వసూలు చేయాలి ఈ 2000 కోట్లు అంటే అతను ఇవ్వలేడు, జైలుకి వెళ్ళిపోతాడు తప్ప ఇవ్వలేడు. కానీ అతను ఏం చేస్తాడు, ఎవరైతే తన లింక్ ప్రమోట్ చేయమన్నారో వాళ్ళని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తాడు. నాకు పలానా వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, నన్ను ప్రమోట్ చేయమన్నారు, చేశానని. ఈ కేసు త్వరగా తేలదు, కానీ లెక్కలు అయితే తేల్చాలి. టీవీ ఛానల్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ అసలు ఎంత బెట్టింగ్లో పోయింది, ఎందుకు ఈ ఛానల్స్ మన దేశంలోకి వస్తున్నాయి అనేది. అయితే ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి ఆన్లైన్ మనం ఏదైతే డైలీ మనీ ట్రాన్సాక్షన్కి ఉపయోగిస్తున్నామో నార్టన్ యాలీ అనేది ఒక కంపెనీ ఉందండి. వాళ్ళు ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళే. ఈ విషయాలు చాలా మటుకు మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే సామాన్య జీవితం, రెగ్యులర్ జీవితంలో మేము మీ పనుల్లో పడిపోయి ఉంటారు కాబట్టి మీకు ఇటువంటి ఆలోచించేది పట్టించుకునేంత టైం ఉండదు. కానీ నా ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను ఏ విషయం మీదైనా సరే అవేర్నెస్ ఇవ్వగలుగుతానండి. అది ఎటువంటి విషయం అయినా సరే నేను ఇవ్వగలుగుతాను. కానీ నాకు సంబంధం లేని విషయాలు మీకు చెప్తూ పోతే ఏమవుతుందంటే ఇతను రియల్ ఎస్టేట్ ఏటీ అన్నీ చెప్తాడని నా కస్టమర్లు దూరం అవుతారు. అందుకని నేను చెప్పను. కానీ బెట్టింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఒకసారి ఈ వీడియో చూపించండి. చివరకు ఓడిపోవడం తప్ప, పోగొట్టుకోవడం తప్ప మరి ఏది మిగలదు ఈ బెట్టింగ్లో అనే విషయం వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఆర్థికంగా సపోజ్ నా కస్టమర్స్ ఎవరైనా బెట్టింగ్లో నష్టపోయారు అనుకోండి, వాళ్ళకి నేను ఇది తప్పు అని చెప్పగలిగితే ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. తర్వాత నెక్స్ట్ సపోజ్ ఒక వ్యక్తి బెట్టింగ్లో ఒక 30,000 రూపాయలు పోగొట్టుకున్నాడని అనుకుందాం, అంటే తక్కువ అమౌంట్ అని అనుకుందాం. ఇప్పుడు ఆ 30,000 రూపాయలు అతను షేర్ మార్కెట్లో సిప్లో పెట్టి 20 years పెట్టుకుంటే బహుశా అతనికి ₹1,00,00,000 కానీ 1,50,00,000 కానీ వస్తాయి. దానికి సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్లో ఎన్నో ఉంటాయండి. సిప్లో పెడితే ఎలా డబ్బులు వస్తాయని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 30 years బ్యాక్ విప్రోలో 10,000 రూపాయలు షేర్ కొన్న వాళ్ళు ఈరోజు 600 కోట్లు వాళ్ళకి వచ్చిందండి. కానీ ఈ షేర్ మార్కెట్లో అంటే సిప్ అంటారు దీన్ని. షేర్ మార్కెట్లో 2 రకాలు ఉంటాయి, సిప్ తర్వాత ట్రేడింగ్ ఎప్పుడు చేయకూడదు, మనం కొనడం అమ్మడం అనేది చేయకూడదు. ఒకసారి పెట్టేసి మనం అలా ఉండిపోవాలి అంతే. ఉండిపోతే అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది, అది అనవసరం. కానీ కాలం గర్భంలో 10 నుంచి 20 సంవత్సరాలు గడిచినప్పుడు ఆ 10,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు మీకు కొన్ని లక్షల రూపాయలు డబ్బు తీసుకొస్తుందండి. ఇప్పుడు బెట్టింగ్లో మనం 30,000, 30 లక్షలు పోగొట్టుకునే బదులు ఒక 50,000, 5 లక్షలు టార్గెట్ దాకా పెట్టుకుని మనం ఒక 20 years ఎదురు చూస్తే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయండి మనకి. బెట్టింగ్ అనే కాదు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ పిల్లల పేరు మీద 20 years ఏజ్ ఉంది పెట్టండి. 40 years ఏజ్ వచ్చేసరికి మీరు వాళ్ళకు 2 కోట్లు ఇచ్చినట్టు అవుద్ది. ఎంతో ఒక 5 లక్షలకి 2 కోట్లు ఇచ్చినట్టు అవుద్ది. ఇలా చెప్పేవాళ్ళు లేక ఎలా పెట్టాలో తెలియక చాలామంది డబ్బులను వృధాగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఇలాంటి వీడియో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి, నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు అబ్బా భలే చెప్పారండి, నేను మీకు ఒక 100 రూపీస్ ఇస్తున్నాను, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అనేది కాదు ఇక్కడ పాయింట్. ఇది మిమ్మల్ని బెట్టింగ్ ఆడకుండా ఆపాలి ఫస్ట్ నా పాయింట్. బెట్టింగ్ ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంది ఈ దేశంలో అనేది 2వ పాయింట్. ఇవన్నీ మీకు అర్థమైనాయి. వీటి జోలికి వెళ్ళకూడదనే 3వ పాయింట్ కూడా మీకు అర్థమైంది నా ఉద్దేశంలో. అయితే ఇప్పుడు మీరు చేయగలిగేది, నాకు మీరు లైక్ చేయొచ్చు, మంచి వీడియో చేశారు మీరని ఒక కామెంట్ పెట్టచ్చు. ఇది చాలండి నాకు, అంతకు మించి ఏం అక్కర్లేదు నాకు. ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ మాకు చెప్పండి, మీకు ఏం తెలుసో అని కనుక మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ టాపిక్ మీకు చెప్పగలుగుతానండి. థ్యాంక్ యూ అండి, ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.